శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 9వ తేదీ, 13వ తేదీ, 27వ తేదీలో పుట్టినవారు వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారు, అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, దీంతో మనిషికి ఉపయోగం ఉంటుందా లేదా, ఇది నమ్మవచ్చా నమ్మకూడదా అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. న్యూమరాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ అండి, సంఖ్యాశాస్త్రం. ఈ శాస్త్రము ఫస్ట్ మన భారతదేశంలో పుట్టింది. అది పుట్టి విదేశాలలో వర్ధిల్లింది. అది దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితమే పైథాగరస్ వీటి మీద ప్రయోగాత్మకం చేశారు. చాల్దియన్ పద్ధతిలో సంఖ్యలు. ఇదే సంఖ్యల మీద లూషో చైనాలో చేశాడు. అది కూడా చాలా అద్భుతం, చాలా బాగా అద్భుతం. వారు చేసిన సిద్ధాంతాలు, వారు చేసిన థీరీస్ అన్నీ కూడా నేను చదివాను. వాటి చదివితే చాలా ఆశ్చర్యపోయాను. ఇంత సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు సంఖ్యలకు మానవునికి సంబంధాన్ని. దీన్ని కనుక మనం జ్యోతిష్యానికి మలుచుకున్నప్పుడు మనకు 9 గ్రహాలు ఉంటాయి, 9 నెంబర్స్. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 కుజుడు. ఈ నెంబర్స్ యొక్క వాల్యూస్ మన పేరులో ఏదైతే అక్షరాలు ఉంటాయో వాటి యొక్క వాల్యూస్ ఉంటాయి, విలువలు. ఒక అక్షరానికి ఒక విలువ ఉంటుంది. బీకేఆర్ అనుకోండి, అది 2లోకి వస్తుంది. అలా ఆ విధంగా వాటి యొక్క వాల్యూస్ అన్నీ టోటల్ చేసినప్పుడు ఒక వైబ్రేట్ నెంబర్ వస్తుంది. ఆ వైబ్రేట్ నెంబర్కు ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుక మ్యాచ్ అయితే సూపర్. ఇది నేను చెప్పింది కాదు, కీరో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక మంచి మేధావి ఎవరే అంటే కీరో. ఆ ప్రభాస్ సినిమాలో హస్తరేఖలు ఇవన్నీ చూపెట్టారు, అది కీరో నుంచి వచ్చింది. అదంతా మనకు సంఖ్యాశాస్త్రం అనేది చాలా చాలా గొప్ప సబ్జెక్ట్. అది మనం ఏ డేట్లో ఒకసారి గమనిస్తే మన క్యాలెండర్లో ఈ తేదీలలో నేను పనిచేస్తున్నానని చూసుకోండి. ఫెయిల్ అయినప్పుడు చెక్ చేసుకోండి, సక్సెస్ అయినప్పుడు చెక్ చేసుకోండి. అవే నెంబర్లు మీకు రిపీట్ అవుతుంటాయి, ఆ డేట్లే మీకు రిపీట్ అవుతుంటాయి. నేను చాలామందికి చెప్తాను సంఖ్యలన్నిటి మనం వెంబడిస్తున్నాయని. ఈరోజు నేను 9, 13, 27 తేదీల్లో పుట్టినవారు వారు ఏం చేస్తే కలిసి వస్తుంది ఏమిటి అనే విషయం చెప్తున్నానండి. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు కదా, లక్షల రూపాయలు పెట్టి చేయవలసిన అవసరం ఏమీ లేదు. మీ పేరులో ఒక అక్షరాన్ని మార్చుకుంటే మీ జీవితం మారుతుంది. మీరు నమ్మకపోండి, వేల మందికి నేను ఈ విషయాన్ని చెప్పాను, వారు కరెక్షన్ చేయించుకున్నారు. వారిలో 90% సక్సెస్లో ఉన్నారు. 10% వాళ్ళు కరెక్ట్గా ఫాలో కాలేదు కాబట్టి అయిందని నేను అనుకుంటాను. మా కుటుంబంలో కానీ, నా స్నేహితులు కానీ, ఇతరాతర కస్టమర్స్ కానీ వారందరూ కూడా హ్యాపీగా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ వైబ్రేట్ ఏంటి, కీరో చెప్తాడు ఈ నెంబర్స్ మీద, ఇదొక శుద్ర శాస్త్రం అని చెప్తాడు ఆయన. నాకు నమ్మబుద్ధి కాల, ఏమిటి ఈ నెంబర్స్ మీద ఇంత పవర్ఫుల్ ఉంటుందా అని. దానికి కనీసం ఒక 10 years స్టడీ చేశాను నేను. చేసి ఒక్కొక్కరి జీవితాలు ఆ నెంబర్స్ తీసుకొని వాటందరినీ పరీక్షించాను. పెద్ద వాళ్ళను, సైంటిస్టులను, రౌడీలను, తీవ్రవాదులను అందరినీ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని చూసినప్పుడు ఏ నెంబర్ సంబంధించిన వాళ్ళు ఆ నెంబర్లలో ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ పేరులు, వాళ్ళ వైబ్రేషన్ చూశాను, అలానే ఉంది. అప్పుడు కానీ నమ్మాను. తర్వాత నేను నా పేరు ప్రకాష్గా ఉంటే ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను. PRAKSH ప్రకాష్ GURRU అని పెట్టుకున్నాను, గురు. అది వైబ్రేట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఇది సూపర్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇదని చెప్పేసి నమ్మాను. ఇది 15 ఏళ్ళ క్రితం నుంచి ఫాలో అవుతున్నాను. ఎంతోమందికి మొబైల్ నెంబర్ ఇచ్చాను. మొబైల్ నెంబర్లో తేడాల వల్ల కూడా వాళ్ళ బిజినెస్ సరిగా నడవు, కమ్యూనికేషన్ సరిగా ఉండవు. హౌస్ నెంబర్స్ కూడా డిపెండెంట్ ఉంటుంది దాని మీద. నెంబర్ అనేది నేను వెంబడిస్తూ ఉంటుంది, అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ఈ 9, 13, 27 తేదీల్లో పుట్టిన వారు ఈ 9 సంఖ్య కుజ సంఖ్యలోకి వస్తుంది. అది వీరు ఎలాంటి వృత్తిలో ఉంటారని గమనిస్తే ఎక్కువ శాతము వీరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్లలో ఉంటున్నారు. కిరణ్ బేడి గారు, తర్వాత పోలీసు రంగంలో, ఆర్మీ రంగంలో, లేదా ఏదైనా ఎలక్ట్రికల్ రంగంలో. వీళ్ళు సాఫ్ట్వేర్లో ఉండట్లేదు ఎక్కువగా. 9 నెంబర్లో ఉన్నవారు అందరూ కూడా హార్డ్వేర్లో ఉంటున్నారు. ఎలక్ట్రికల్ రంగం కానీ, మొబైల్ రంగం, అది మిషనరీ రంగంలో కానీ అందులో ఉంటున్నారు. వీళ్ళు వెహికల్ కూడా సామాన్యంగా చిన్న వెహికల్ తీసుకోరు, హైఫై ఉండాలి, అది స్పోర్ట్స్ బైక్ ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి. వీళ్ళ కలర్స్ కూడా చాలా డార్క్ కలర్స్ తీసుకుంటారు. వీళ్ళ బట్టలు కూడా చాలా కలర్స్ అని డార్క్ కలర్స్ వేసుకుంటారు. ఏదో లైట్ కలర్స్, లేత రంగుల కలర్స్ వేయరు, చాలా డార్క్ కలర్స్లో ఉంటాయి. చాలామందిని చూశాను. ఈ 9th నెంబరు డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారిది
మొత్తం నెట్లో సెర్చ్ చేసి చూస్తే ఒక 100-150 మంది డేట్ ఆఫ్ బర్త్ చూసి క్యారెక్టర్ ఎనాలిసిస్ చూశాను. అందరూ సేమ్ ఒకే కోవలో చెందులో ఉన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా ఉంది అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి, మీరు చాలా చక్కగా అయిపోతారు. వీరికి మళ్ళా 9 నెంబరు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 27 నెంబర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ కోవకు చెందిన వాళ్ళే. ఆర్మీకి సంబంధించిన కానీ, ఏదైనా వ్యాపారం చేస్తే ఎరుపు రంగు సంబంధించిన వస్తువులు కానీ, అంటే మిర్చి బిజినెస్ కానీ చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. బిజినెస్లో ఐరన్ అండ్ హార్డ్వేర్, ఎలక్ట్రికల్ బాగా పనిచేస్తుంది. ఉద్యోగాల విషయంలో పోలీసు, ఆర్మీ ఇవి, లేదా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసినా కూడా బాగానే ఉంటుంది. కానీ వాటన్నిటికంటే ఈ వృత్తులు ఇవి బాగా పనిచేస్తాయి. కోపమే ఎక్కువగా ఉంటుంది. 9 నెంబర్లో ఉన్నవారు ఎవరైనా కానీ చాలా కోపంగా ఉంటుంది. వారిని ఒక మాట అన్నాం అనుకోండి, వీపు పగలదిస్తారు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, అంత పవర్ఫుల్గా మాట్లాడతారు. హైట్, పర్సనాలిటీ కూడా బాగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. వివాహ సంబంధ విషయాలలో కూడా 9 నెంబర్ వారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ద్వితీయ కలత్ర యోగం లేదు కానీ కొంచెం గొడవలు, ఆ కారణాలు అవన్నీ ఉంటాయి. కానీ మనం మన జీవితాన్ని మార్చుకొని అనుకుంటే ఈ నెంబర్ తగ్గ నేమును కరెక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను, ముఖ్యంగా చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు 1 ఇయర్ కాకముందు, రిజిస్ట్రేషన్ కాకముందు తల్లిదండ్రులు ఉంటే మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వారి నేమ్ కరెక్షన్ చేయండి. మీరు ఏ పేరైనా పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తు నిచ్చెన వారు అవుతారు. మీరు ఏదైనా రమేష్ పెట్టండి, టింకు పెట్టండి, టంకు పెట్టండి, కానీ ఆధార్ కార్డులో ఎంటర్ అయ్యే వరకు ఆ అక్షరాల వైబ్రేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చూడండి. వాడు ఆటోమేటిక్గా పెద్దవాడు అయిపోతాడు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి పెట్టింది పేరు. రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తే మట్టిని బంగారం చేస్తారు. వారు చెత్త కుప్పాలను చేసి రియల్ ఎస్టేట్లో అద్భుతంగా చేస్తారు. డబ్బుల విషయంలో గొడవలు పడతారు బాగా. కోర్టు వ్యవహారాలంటే వారికి 24 గంటలు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి నేను ముఖ్యంగా మీకు సూచించేది ఏమిటంటే, ఈ 9 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ, డబుల్ డిజిట్స్ అయినా, సింగిల్ డిజిట్ 9 వచ్చింది అనుకోండి, వారికి 1, 2, 3, 9 సంఖ్యలు డెస్టినీ నెంబర్ అయితే వాళ్ళు బాగా ఉంటారు. ఎలా 1, 2, 3, 9 అన్నాను కదా. డెస్టినీ అంటే ఏమిటి? పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే ఒక టోటల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ డెస్టినీ నెంబర్ కనుక 1, 2, 3, 9 అయితే వారు చాలా బాగా ఉంటారు. దాన్ని ఇంకా వైబ్రేట్ చేసుకోవాలనుకుంటే వారి నెంబర్ను, వాళ్ళ యొక్క నేమ్ను ఒక మంచి వైబ్రేట్ నెంబర్లోకి తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా అద్భుతంగా రాణిస్తారు. వీరు ధరించవలసిన రత్నాలు వారికి సంబంధించినవి ఒకటే అని కాదు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మనం కామన్గా అయితే వీళ్ళు పగడాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది. అది లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరిస్తే 3.5 క్యారెట్ కనుక ధరిస్తే చాలా బాగా ఉంటుంది. మీరు ఏ రంగులు ధరించాలి, ఏ వారాలు మీకు పనిచేస్తాయి, ఏ డేట్స్ మీకు పనిచేస్తాయని నేను కరెక్షన్ చేసిన తర్వాత మాకు డీటెయిల్గా ఇస్తాను. అలాగే మీ సైన్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. మీకేదైనా న్యూమరాలజీ ఇంట్రెస్ట్ ఉండి దానివల్ల మీరు ఏమైనా లబ్ధి చేకూరాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి, నీకు కరెక్ట్గా కరెక్షన్ చేసి ఇస్తాను. మీరు జీవితాలలో అద్భుతంగా రాణిస్తారు. 100% నిజం చెప్తున్నాను, అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు.